హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియోలో సేమియా ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లలో ఎక్కువగా చేసుకునే ఉప్మాతో పాటు మనం చేసుకునే సేమియా ఉప్మా కూడా ఒకటి. కానీ చాలామందికి సేమియా ఉప్మా చేసుకోవడం వల్ల మెత్తగా అవుతుందని ఎక్కువగా చేసుకోరండి. కానీ ఈ వీడియోలో నేను మీకు ఎలా చేసుకోవాలో సింపుల్ టిప్స్తో నేను మీకు చెప్తాను. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోయే రెసిపీస్లలో సేమియా ఉప్మా కూడా ఒకటి. పొరపొరలాడుతూ ఉన్న ఈ సేమియా ఉప్మాని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 1 గ్లాస్ సేమియా అయితే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న సేమియాని నేను డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. కొంతమంది ఆయిల్ కానీ గీ కానీ వేసి రోస్ట్ అయితే చేసుకుంటారండి, కానీ నేను మాత్రం డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల సేమియా అనేది మెత్తగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది మనకు సేమియా ఉప్మా. చూడండి, ఇప్పుడు నేను సపరేట్ ప్లేట్లో తీసుకుంటున్నాను. దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద సేమ్ కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం గీ కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అయితే తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ క్యాష్యూస్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న వాటిని వేయించుకుంటున్నాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సైడ్ కనేసుకొని దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మిర్చి, అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే మనం వేయించుకోవాలండి. ఆనియన్స్, మిర్చి, పోపు దినుసులు ఇవన్నీ కలిసే వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్స్ అయితే నేను తీసుకుంటున్నాను. చాలా సన్నగా అయితే నేను వీటిని తరిగానండి, ఎందుకంటే సేమియా ఉప్మాలోకి లావుగా ఉండడం వల్ల అవి ఎక్కువగా ఉడకవు. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి సేమియా ఉప్మాలో. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా నేను కలిపేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. మీరు టేస్ట్ చేయొచ్చు సరిపోయిందా లేదని. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసుకుంటున్నాను. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తున్నానండి. చూడండి, లైట్గా మరగడం అయితే స్టార్ట్ అయిందండి. ఇలా మరగడం వల్ల వేసుకున్న మిర్చి, ఆనియన్స్, క్యారెట్స్ అనేవి బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న సేమియాని దీంట్లో అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న సేమియాని అయితే మనం దీంట్లో వేసేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా మనమైతే మెల్లిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వేసినవన్నీ ఒక దగ్గరికి వచ్చి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను నేను మీకు. మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల సేమియా అయితే మాడకుండా ఉంటుందండి. మళ్ళీ మెత్తగా కూడా కాకుండా ఎంత పొరపొరలాడుతూ వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.